వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఏపీ హిస్టరీకి సంబంధించి గతంలో ఆంధ్రులు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ యొక్క ప్రస్తావన ఏంటి అనేది మనము వైదిక యుగం అనగా ఋగ్వేద కాలంలో ఏం మాట్లాడింది, తర్వాత బౌద్ధ మతం ఏం మాట్లాడింది, తర్వాత జైన మతం ఏం మాట్లాడిందని మాట్లాడినాం. తర్వాత అదేవిధంగానే విదేశస్తులు కూడా మన ఆంధ్ర ప్రాంతాన్ని ఏమైనా ప్రస్తావించారని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి గతంలో విదేశస్తుల గురించి విదేశీ గ్రంథాలు ఏమన్నా మాట్లాడాయనేది గతంలో మనం మాట్లాడడం జరిగింది గత వీడియోలో. సరే, ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత అంశాల్లోకి వెళ్దాం. సరే, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక మొగస్తనీస్ అనేటువంటి ఒక గ్రీకు రాయబారి ఏం చేశాడంటే, సార్ ఆల్రెడీ గతంలో చెప్పాను, 305 క్రీస్తుపూర్వం 305లో సెల్యూకస్ నికేటర్కు, అలెగ్జాండర్ సేన అనే సెల్యూకస్ నికేటర్కు మౌర్య చంద్రగుప్తునికి మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో సెల్యూకస్ నికేటర్ ఓడిపోవడము, ఆయన కుమార్తెను ఈ మౌర్య చంద్రగుప్తునికి ఇవ్వడము, వాటితో పాటుగా ఒక గ్రీకు తాత్వికుణ్ణి ఈ మౌర్య సామ్రాజ్యానికి పంపిస్తాడని మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో మొగస్తనీస్ అనేటువంటి ఒక గ్రీకు రాయబారి, సార్ ఈ మొగస్తనీస్ ఎవరంటే గ్రీకు దేశానికి సంబంధించినటువంటి రాయబారి మౌర్య చంద్రగుప్తుని దగ్గరకు వచ్చాడు. ఈయన గ్రీకు భాషలో ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. దాని పేరు ఇండికా. ఇండికా అంటే ఏదో కాదు, ఇండియాను ప్రస్తావించేటువంటి గ్రంథం కాబట్టి దానికి ఇండికా అని పేరు పెట్టాడు. సరే, ఈ ఇండికా అనేటువంటి గ్రీకు భాషలో రచించినటువంటి ఈ గ్రంథంలో మొదటిసారిగా ఆంధ్రుల యొక్క ప్రస్తావన రావడం జరిగింది. సరే, ఏం మాట్లాడండి ఆంధ్రుల గురించి? ముఖ్యంగా ఆంధ్రులకు 30 కోటలతో కలిగి ఉన్న నగరాలు ఉన్నాయని, 1,00,000 కాల్బలం ఉందని, అదే విధంగానే 2,000 అశ్విక దళం ఉందని, 1000 గజబలం ఉందని కూడా పేర్కొన్నాడని గతంలో మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీ గ్రంథం ఏంటంటే మొగస్తనీస్ ఇండికా గ్రంథం. సార్, అదే తర్వాత కాలంలో వచ్చినటువంటి ఇండికా గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ఇంకొక ఇండికా గ్రంథాన్ని ఏలియన్ అనేటువంటి వ్యక్తి కూడా రచించాడని మాట్లాడుకున్నాం. ఈ ఏలియన్ అనేటువంటి వ్యక్తి కూడా 30 కోట గోడలు కలిగి ఉన్నటువంటి నగరాలను ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రులు 118 తెగలుగా విస్తరించారని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎవరు చెప్పారు? ఏలియన్ చెప్పాడని గతంలో మాట్లాడుకున్నాం. సార్, ఇంకొక వ్యక్తి టాలమీ అనేటువంటి గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని పేర్కొన్నాడు. సార్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పదము. త్రిలింగ దేశం అంటే ఏంటనేది ఇదే వీడియోలో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, టాలమీ అనగా త్రిలింగ దేశం అన్నాడు అని గుర్తుపెట్టుకోండి. టాలమీ అనే పదం కనపడింది అనుకోండి, మనకు త్రిలింగ దేశం అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగానే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ప్లీనీ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు న్యాచురల్ హిస్టరీ. చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మన ఏపీ హిస్టరీకి అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సార్, ప్లీనీ అనేటువంటి వ్యక్తి న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ ప్లీనీ అనేటువంటి న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ఐరోపా దేశం నుంచి బంగారం అంతా భారతదేశానికి తరలిపోతుంది. సార్, ఎందుకు భారతదేశానికి తరలిపోతుందని మాట్లాడుకున్నామంటే, భారతీయ వస్తువులు ఐరోపా దేశానికి ఎగుమతి చేస్తాయంటే ఆ ఎగుమతి చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఇప్పుడైతే డాలర్లు అంటూ అన్నామో, ఇప్పుడు ప్రస్తుతం డాలర్లు అయితే అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే బంగారాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆంధ్రదేశంలో వచ్చేటువంటి వివిధ రకాలైన పట్టు వస్త్రాలు కానీ నూలు వస్త్రాల వల్ల కానీ ఐరోపా దేశానికి బాగా ఎగుమతి అవుతున్నాయి. తద్వారా ఐరోపా దేశంలో ఉన్నటువంటి బంగారం అంతా భారతదేశానికి ఆంధ్రదేశానికి తరలిపోతుంది అని ప్లీనీ అనేటువంటి వ్యక్తి వాపోయాడని కూడా మాట్లాడుకోవడం జరిగింది. సార్, 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కానీ గుర్తురాదు. సార్, ఇంకొక వ్యక్తి ఇదే ప్లీనీ ఏం చెప్పాడంటే న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలోనే మౌర్యుల తర్వాత ఆంధ్రుల యొక్క సైనిక శక్తి అనగా భారతదేశంలో మౌర్యుల తర్వాత ఆంధ్రులు సైనిక పరంగా బాగా బలవంతులను పేర్కొనడం జరిగింది. ఈ ప్లీనీతో పాటుగా ఒక వ్యక్తి అనగా ఏ విధమైనటువంటి ఈ గ్రంథాన్ని ఎవరు రచించారో తెలియదు, అందుకే పేరు తెలియని నావికుడు అంటాం ఆయన్ను, పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. సార్, ఎర్ర సముద్రంపై దినచర్య అనేటువంటి తెలుగులో అంటాం దాన్ని. ఈ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథంలో ఏం చేయడం జరిగిందంటే, ఆ గ్రంథంలో క్రీస్తు శకం 600 సంవత్సరము. సార్, 600 సంవత్సరం 6వ శతాబ్దం ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈ 600 సంవత్సరంలో ఆంధ్రదేశంలో జరిగినటువంటి వాణిజ్యము ఐరోపా దేశంతో జరిగిన వాణిజ్యాన్ని గురించి ప్రస్ఫుటంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడి వరకు మనం గతంలో మాట్లాడుకున్నాం. సార్, ఆంధ్ర అనేటువంటి తరువాత కాలంలో ఏం మాట్లాడాడంటే, మొదటిసారిగా జాతి గురించి మాట్లాడింది, తర్వాత దేశీయ భూభాగం గురించి మాట్లాడారు, తర్వాత భాషా ప్రకారంగా మాట్లాడడం జరిగింది ఆంధ్రలో. సార్, ఇది కూడా మాట్లాడినాం.
ఫస్ట్ ఆంధ్రను ఏంగా మాట్లాడారంటే ఆంధ్ర అనగా జాతిపరంగా మాట్లాడారు. తర్వాత కాలంలో దేశీయ భూభాగంగా కూడా మాట్లాడారు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలా. తర్వాత భాషగా మాట్లాడడం జరిగింది. అనగా మొదటేమో ఆంధ్ర జాతి అన్నారు, తర్వాత ఆంధ్ర భూభాగం అన్నారు, తర్వాత ఆంధ్ర భాష అని 3 రకాలుగా ప్రస్తావించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనము ఆంధ్ర జాతి గురించి మాట్లాడడం, భూభాగం గురించి ఏమైనా మాట్లాడామంటే గతంలో మాట్లాడిన ఇది కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని తర్వాత భాష గురించి మాట్లాడదాం. సార్ భూభాగం, ఆంధ్ర భూభాగాన్ని ఎక్కడైనా ప్రస్తావించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గతంలో మాట్లాడిన మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. ఆంధ్ర భూభాగం అనగా వాల్మీకి రామాయణంలో, ఈ వాల్మీకి అనే వ్యక్తి రామాయణం రచించడం మనందరికీ తెలిసింది. ఈ వాల్మీకి రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిన తర్వాత సీతాదేవి కోసం వెతుకుతుంటారు. ఈ వెతికే క్రమంలో సుగ్రీవుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, సుగ్రీవుడు తన వానర సైన్యానికి ఏం చెప్తాడంటే, ఒరే సీతను ఎతికే క్రమంలో దక్షిణాన ఆంధ్ర అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాన్ని కూడా వెతకండి అని చెప్పడం జరిగింది. అనగా ఇది భూభాగ పరంగా మాట్లాడడం జరిగింది. అనగా ఆంధ్ర అనేది ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాన్ని కూడా మీరు జల్లడి పట్టండి, వెతకండి, అక్కడ సీతాదేవి జాడ తెలుస్తుందేమో అని సుగ్రీవుడు వానర జాతికి వానర సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని వాల్మీకి రచించినటువంటి రామాయణంలో స్పష్టంగా ఉంది సార్. అనగా ఆంధ్ర ప్రాంతాన్ని భూభాగ పరంగా మాట్లాడడం జరిగింది. చూడండి, మొట్టమొదటిసారిగా ఆంధ్రలో జాతి పరంగా మాట్లాడాడు. ఎక్కడ సార్? సార్ ఆంధ్ర జాతి గుర్తుకొచ్చిందా? సునేశ్వరుని కథ, విశ్వామిత్రుని కథ ఒకసారి గుర్తు చేసుకోండి గతంలో. తర్వాత ఆంధ్రలో భూభాగ పరంగా మాట్లాడుతున్నారు, అందులో వాల్మీకి రామాయణం గురించి మాట్లాడినాం సార్. గతంలోనే మాట్లాడి ఇవన్నీ గతంలో చెప్పిన అంశాలే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. దాంతో పాటుగా సభాపర్వము, ముఖ్యంగా మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాల్లో ఒక పర్వం సభాపర్వము సార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సభాపర్వంలో పంచపాండవుల్లో చివరి వ్యక్తి అయినటువంటి సహదేవుడు జయించినటువంటి ప్రాంతాలలో ఆంధ్ర ప్రాంతం ఒకటి స్పష్టంగా ఉంది సార్. 18 పర్వాలు ఉన్నాయి. ఆ 18 పర్వాలలో సహదేవుడు అనేటువంటి పంచపాండవుల్లో ఒక వ్యక్తి ఏం చేసింటే ఆంధ్ర భూభాగాన్ని కూడా జయించాడని స్పష్టంగా సభాపర్వంలో చెప్పడం జరిగింది. అనగా ఆంధ్ర అనేది ఒక భూభాగ పరంగా కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది సార్. భాగవతం సార్ మనందరికీ తెలిసింది, భాగవతంలో బలిచక్రవర్తి పేరుతో 6 చక్రవర్తులు ఉన్నారని, అందులో ఒక వ్యక్తి ఆంధ్రుడు సార్. వ్యక్తి పేరే రాజు పేరే ఆంధ్రుడు. ఈ ఆంధ్రుడు అనేవాడు ఒక ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల దీనికి ఆంధ్ర అని పేరు వచ్చిందని భాగవతం అనేటువంటి గ్రంథం తెలియజేస్తుంది సార్. ప్రతి గ్రంథం ఏం చెప్తుందో గుర్తుపెట్టుకోవాలి. వాల్మీకి రామాయణం సుగ్రీవుడు ఏం మాట్లాడాడు సార్, మహాభారతంలో సహదేవుడు ఏం చెప్తున్నాడు, అదేవిధంగా మహాభాగవతం అంటే బలిచక్రవర్తి పేరుతో 6 పేర్లు ఉన్నాయి, అందులో ఆంధ్రుడు అనే రాజు ఉన్నాడు అని ఆంధ్ర ప్రాంతాన్ని ప్రస్తావించడం జరిగింది సార్. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా సార్. యాత్రికుల్లో రారాజు చైనా ప్రాంతం నుంచి వచ్చినటువంటి క్రీస్తు శకం 649 సార్. ఇది మీరు ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటారు, ఏపీ హిస్టరీలో కూడా నేను మాట్లాడతాను. భారతదేశంలో ఉత్తర భారతదేశంలో చిట్ట హిందూ రాజు అయినటువంటి హర్షవర్ధనుని కాలంలో చైనా నుంచి హుయన్సాంగ్ అనేటువంటి వ్యక్తి, చైనా నుంచి యాత్రికుల రారాజని బిరుదు పొందినటువంటి హుయన్సాంగ్ వస్తాడు. అక్కడి నుంచి దక్షిణ భారతదేశానికి వస్తాడు. అందులో కుబ్జాష్టవర్ధనుడి కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎవరు? హుయన్సాంగ్. ఇది కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఒకసారి గతంలోకి వెళ్ళి ఈ వీడియోలని జాగ్రత్తగా వినండి, ఇక్కడ కూడా మాట్లాడినాం సార్. అదేవిధంగానే క్రీస్తు శకం 600 సంవత్సరంలో సార్ చాలా చాలా ఇంపార్టెంట్, గుప్త సామ్రాజ్యం పేరు వినే ఉంటారు. ఈ గుప్త సామ్రాజ్యంలో ఉన్నటువంటి వరాహమిహిరుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ వరాహమిహిరుడు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక కవి ఏం చేశాడంటే బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది సార్. బృహత్ సంహిత, ఈయన రచించినటువంటి గ్రంథం పేరు ఏం పేరంటే బృహత్ సంహిత. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. బృహత్ కథ వేరు, ఇప్పుడు వస్తుంది. బృహత్ సంహిత వేరు, బృహత్ కథ మంజరి వేరు. చూద్దాం ఒకసారి. ఈ బృహత్ సంహిత అనేటువంటి సంస్కృత భాషా గ్రంథంలో ఈ వరాహమిహిరుడు ఏం చేశాడంటే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆ పదం పేరు ఏంటంటే కౌశిక, విదర్భ, వత్సాంధ్ర. ఇక్కడ చూడండి సార్, కౌశిక, విదర్భ, వత్సాంధ్ర ఇవన్నీ భూభాగానికి సంబంధించింది. ఇక్కడ ఆంధ్ర ఉంది కదా, ఈ ఆంధ్ర అనేది భూభాగానికి సంబంధించింది అని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు. కౌశిక, విదర్భ, వత్సాంధ్ర అనేటువంటి
పదము ఈ క్రింది ఎవరు రచించిన గ్రంథంలో ఉంది. సార్ ఎవరైతే రచించిన గ్రంథంలో వరాహమిహిరుడు, ఆయన రచించిన గ్రంథం పేరేంటి? బృహత సంహిత. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి పదము ఇంపార్టెంట్ సార్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ పదాలని గుర్తు పెట్టుకోవాల్సిందే. సార్ నెక్స్ట్, శాసనపరంగా ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన శాసనం ఏంది? చెప్పుకున్నాం గతంలో. సార్ గుర్తు చేసుకోండి, చెప్పుకున్నాం సార్. ఆ గ్రంథం, ఆ శాసనం పేరు ఏం పేరంటే ఆయన వేసించిన వ్యక్తి పేరు శివస్కందవర్మ. గుర్తుకొచ్చిందా? శివస్కందవర్మ. ప్రతి పదము ఇంపార్టెంట్. ఇవన్నీ గతంలో చెప్పేశాను సార్. ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే గతంలో చెప్పినా మీకు గుర్తుకు తెచ్చుకోవడానికి చెప్తున్నా. శివస్కందవర్మ ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా మైదవోలు అనేటువంటి ఒక శాసనాన్ని వేయించాడు. శివస్కందవర్మ ఎవరో కాదు, ఇక్ష్వాకుల రాజులను చంపేసి ప్రాచీన పల్లవులు అంటారు. ప్రాచీన పల్లవుల్లో మొట్టమొదటి వ్యక్తి. సార్ మళ్ళీ మాట్లాడదాం. పల్లవుల్లో ప్రాచీన పల్లవులు ఎవరు? ఇక్ష్వాకుల రాజ్యాన్ని అంతమొందించి ఈ శివస్కందవర్మ, ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి శివస్కందవర్మ ఏంటంటే ఈ మైదవోలు శాసనాన్ని వేయించాడు. ఈ మైదవోలు శాసనంలో ఏం పదం ఉందంటే అంధ పదయోగ విపరం పరం. ఈ చూడండి, అంధాపదయోగ విపరం పర. సార్ ఇవన్నీ అవసరంగా అంధం చూడండి. ఈ అంధ అనేది ఆంధ్ర భూభాగానికి సంబంధించిన పదం అని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు? శివస్కందవర్మ. ఈ శివస్కందవర్మ ఎవరు? ప్రాచీన పల్లవుల రాజు. సార్ ఈ ప్రాచీన పల్లవులకు సంబంధించినటువంటి శివస్కందవర్మ మైదవోలు శాసనం వేయించాడు. ఈ మైదవోలు శాసనంలో శాసనపరంగా శాసనాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర భూభాగాన్ని ఎక్కడ ప్రస్తావించారంటే శివస్కందవర్మ మైదవోలు శాసనంలో అంధాపదయోగ విపరపరం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. సార్ అదే విధంగానే మల్లదేవ నందివర్మ చాలా ఇంపార్టెంట్. క్రీస్తు శకం 340వ సంవత్సరంలో ప్రతి పదము ఇప్పుడు నేను చెప్పేదంతా గుర్తుపెట్టుకోవాలి సార్. క్రీస్తు శకం 340వ సంవత్సరంలో మల్లదేవ నందివర్మ, ఆయన పేరు ఏం పేరంటే మల్లదేవ నందివర్మ, ఒక దాన శాసనం వేయించాడు. ఆ దాన శాసనంలో ఏముందంటే చూడండి, ఆంధ్ర మీకు అవసరం లేదు సార్, జస్ట్ నేను చెప్తాను. మండలేశ ద్వాదశ సహస్ర గ్రామ లక్ష సప్తార్థ విషయాధిపతి. ఇది ఇంత పెద్ద పదం అవసరం లే. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా సార్? మల్లదేవ నంది అంటే ఎద్దు, లక్ష గుర్తుపెట్టుకోండి. ఎద్దులో ₹1,00,000 గుర్తుపెట్టుకోండి. మల్లదేవ నందివర్మ వేయించిన శాసనంలో ఆంధ్ర మండలేశ ద్వాదశ సహస్ర గ్రామ లక్ష సప్తార్థ విషయాధిపతి అనే పద ప్రస్తావన ఉంది. సార్ ఇక్కడ చూడండి, విషయాధిపతి అంటే ఎప్పుడన్నా కానీ ఒక విషయానికి అధిపతిని. సార్ మీకు మళ్ళీ వస్తుంది విషయం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి. నెక్స్ట్ వస్తుంది విషయాధిపతి అంటే ఒక రాజ్యంలో ఉన్న ఒక చిన్న భూభాగాన్ని విషయం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆంధ్ర ప్రస్తావన ఉంది, అనగా ఆంధ్ర భూభాగ ప్రస్తావన ఉంది. ఇది ఇక్కడ చూడండి ఆంధ్ర. ఈ విధంగా భూభాగానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సరే ఇక్కడ దాకా మనం మాట్లాడినాం. గత వీడియోలో ఇక్కడ దాకా మాట్లాడినాం. ఇప్పుడు ఆంధ్ర సంబంధించి భాషాపరంగా ఏమైనా ఉందా? ఇది ఇంపార్టెంట్ సార్. భాషాపరంగా మాట్లాడాలా సార్? ఆంధ్ర భాష సార్, ఆంధ్ర భాష అంటే వేరా, తెలుగు భాష వేరా? ఇవన్నీ ఏంటో ఒకసారి అధ్యయనం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఆంధ్ర అనేది భాషాపరంగా ఎవరైనా మాట్లాడారా సార్? మొట్టమొదటిసారిగా భరతుడు అనేటువంటి వ్యక్తి నాట్య శాస్త్రము, సార్ వెరీ ఇంపార్టెంట్, భరతుని నాట్య శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఇక్కడ మీరు చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు. ఇక్కడ గ్రంథాలు దాదాపుగా ఒక 7 నుంచి 8 గ్రంథాలు వస్తాయి సార్. ఆ 8 గ్రంథాలు రేపు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నా ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది సార్. నాట్ ఓన్లీ గ్రూప్ 2, ఏ ఎగ్జామ్ అని తీసుకోండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసు, లేకపోతే డిఎస్సి, లేకపోతే కానిస్టేబుల్, ఏ ఎగ్జామ్ తీసుకున్న గ్రంథాలు ఇప్పుడు చెప్పే గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. అవి బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే, అవి ఒకవైపు రాసుకోవాల్సిందే సార్. ఈ భరతుడు అనేటువంటి వ్యక్తి నాట్యశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ నాట్యశాస్త్రంలో 7 భాషలు ప్రస్తావించాడు సార్. 7 భాషలు మీకు అవసరం లే. శబరా భాష, శరా భాష, ద్రమిళ భాష సార్, ఇవన్నీ అవసరం లే. చమరల భాష, ఇవన్నీ అవసరంలా. అదో మనకు కావాల్సిన భాష ఒకటి వచ్చింది. ఆ భాష పేరు ఏంటంటే ఆంధ్ర భాష. ఈ విధంగా భరతుని నాట్య శాస్త్రంలో ఆంధ్ర అనే పదం దేన్ని తెలియజేస్తుందంటే భాషకు సంబంధించింది సార్. కొన్ని శాసనాలు కానీ కొన్ని గ్రంథాలలో ఆంధ్ర అనేది జాతిపరంగా మాట్లాడారు, తర్వాత దేశీయ భూభాగం గురించి మాట్లాడారు. ఇప్పుడు లాస్ట్గా చివరిగా ఏం మాట్లాడుతున్నారంటే భాషపరంగా మాట్లాడారు. అనగా ప్రారంభంలో ఆంధ్రులు ఎవరంటే జాతి మనుషులుగా మాట్లాడారు, తర్వాత భూభాగాన్ని ప్రస్తావించడం జరిగింది, తర్వాత భాషగా ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా
భరతుడు నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఆ నాట్యశాస్త్రంలో మొత్తం 7 భాషల ప్రస్తావన ఉంది. అందులో ఒక భాష పేరు ఏంటంటే ఆంధ్ర భాష. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఇప్పుడు చెప్పే బిట్టు ఇప్పటి వరకు జరిగిన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అన్నింటిలో అడిగింటాడు. ఎన్ని అడిగింటాడు సార్ బాగా అర్థం చేసుకోండి. నన్నయ్య మనందరికీ తెలిసింది ఆది కవి. మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుడి కాలంలో మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి నన్నయ్య. 18 పర్వాలు ఉంటే అందులో 2.5 పర్వాలు రచించడం జరిగింది. అందుకే ఈయన ఆది కవి అంటారు సార్. సరే మాట్లాడదాం. ఈ నన్నయ్య ఏం చేశాడంటే ఈ రాజరాజ నరేంద్రుని కాలంలో మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించే క్రమంలో ఈయనకు సహాయకారిగా ఒక వ్యక్తి వచ్చాడు సార్. ఈయనకు సహాయపడిన వ్యక్తి పేరు ఏం పేరంటే నారాయణ భట్టు. ప్రతి పదము ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా చాలా ఇంపార్టెంట్. నన్నయ్యకు సహాయపడింది ఎవరు? నారాయణ భట్టు. సార్ బాగా గుర్తుపెట్టుకోండి. నన్నయ్యకు సహాయపడిన కవి ఎవరు? నారాయణ భట్టు. ఈ నారాయణ భట్టు అనేటువంటి వ్యక్తి నన్నయ్యకు మహాభారత రచనలో సహాయపడ్డాడు కాబట్టి రాజరాజ నరేంద్రుడు ఏం చేశాడంటే ఈ నారాయణ భట్టుకు నందంపూడి, వెరీ 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 ఇంపార్టెంట్, ఎన్నిసార్లు అడిగింటాడు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. సార్ జాగ్రత్తగా రండి. నారాయణ భట్టుకు నందంపూడి అనేటువంటి ఒక గ్రామాన్ని దానం ఇచ్చాడు. ఎవరిచ్చాడు? రాజరాజ నరేంద్రుడు. ఒక అగ్రహారం సార్, ఏమిలే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రామంలో ఏం చేస్తారంటే పన్నులు వసూలు చేసుకుని వాళ్ళే తరతరాలుగా వాళ్ళే వాడుకుంటూ వస్తుంటారు. ఈ విధంగా నారాయణ భట్టు అనేటువంటి ఒక కవికి రాజరాజ నరేంద్రుడు నందంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం చేశాడు. అదే నందంపూడి గ్రామంలో ఒక శాసనం వేయించాడు. ఎవరు రాశాడు ఈ శాసనాన్ని? నన్నయ్య రాశాడు. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా, కన్ఫ్యూజ్ వద్దు. నందంపూడి గ్రామం ఎవరి చేతిలో ఉంటాయి? రాజు చేతిలో ఉంటాయి. ఆ గ్రామాన్ని దానం చేసేది ఎవరు? రాజే. మరి రాజు దానం చేశాడని రాసింది ఎవరు? నన్నయ్య. సార్ జాగ్రత్తగా నందంపూడి శాసనాన్ని రాసింది ఎవరు అంటే నన్నయ్య. శాసనాన్ని రాసింది నన్నయ్య. నందంపూడి గ్రామాన్ని దానం చేసింది రాజరాజ నరేంద్రుడు. ఎవరికి దానం చేశాడు? నారాయణ భట్టుకో. ఎందుకు దానం చేశాడు? నన్నయ్యకు సహాయం చేసినందుకు. ఎందుకు నన్నయ్య సహాయం చేశాడు? మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి నన్నయ్యకు సహాయం చేశాడు. ఈ విధంగా నందంపూడి అనేటువంటి శాసనంలో చాలా ఇంపార్టెంట్ సార్. ఈ నన్నయ్య అనేటువంటి వ్యక్తి నారాయణ భట్టును ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సార్. ఆ బిరుదు పేరు ఏం పేరంటే ఒకసారి చూడండి. ఆ బిరుదు ఇచ్చాడు సంస్కృత, కర్ణాటక. మీరు ఈ బిరుదు అంత అవసరం లేదు సార్. పైశాచిక, ప్రాకృతాంధ్ర సుకవి రాజశేఖర అనే బిరుదు ఇచ్చాడు సార్. బిరుదు ఇస్తే ఇంట్లో మనకెందుకో, ఇక్కడ మనకుంది సార్. సార్ ఇక్కడ చూడండి, సంస్కృత భాషలో ప్రావీణ్యుడు అని అర్థం సార్. కర్ణాటక భాషలో, కన్నడ భాషలో ప్రావీణ్యుడు. పైశాచిక భాష సార్, తెలుగు భాషకు మాతృక. తెలుగు భాష పుట్టిందే పైశాచిక భాష నుంచి నమ్మకం సార్. ప్రాకృత భాష తెలుసు మనందరికీ. ప్రాకృత భాషలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, బౌద్ధ జైన గ్రంథాలు సార్. ఆంధ్ర, ఇక్కడ చూడండి, ఈ ఆంధ్ర అనేటువంటి పదం స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఈ ఆంధ్ర అనే పదం దేనికి సంబంధించింది? భాష. ఎందుకంటే ఆయన ఆంధ్ర భాషలో కూడా మంచి ప్రావీణ్యుడంట. అంటే నన్నయ్య రచించినటువంటి నందంపూడి శాసనంలో ఆంధ్ర అనేటువంటి ప్రస్తావన ఉంది సార్. జాతి పరంగా ప్రస్తావించలా సార్, భూభాగ పరంగా ప్రస్తావించలా, భాష పరంగా ప్రస్తావించాడు. ఈయన అద్భుతంగా ఈ విధమైన భాషల్లో అద్భుతమైన ప్రావీణ్యం కలిగి ఉన్నవాడు అని నన్నయ్య పొగుడుతున్నాడు. ఎవరిని పొగుడుతున్నాడు? నారాయణ భట్టును. ఏ శాసనంలో పొగుడుతున్నాడు? నందంపూడి శాసనంలో. రేపు ఎగ్జామ్ హాల్ ఇదే విధంగా అడుగుతాడు సార్. నందంపూడి శాసనంలో ఆంధ్ర అనేటువంటి ప్రస్తావన ఉంది. ఈ ఆంధ్ర ప్రస్తావన భూభాగానికి సంబంధించింది అంటాడు. ఎగ్జామ్ హాల్లో ఇట్లా ట్రిక్కీ బిట్స్ అడుగుతాడు సార్. భూభాగాన్ని గురించి కాదు, జాతి గురించి కాదు. ఆంధ్ర ప్రస్తావన దేని గురించి ప్రస్తావించడం జరిగింది? భాష గురించి. ఈ నన్నయ్య ఈయన మంచి భాషలో అన్ని భాషల్లో ప్రావీణ్యుడు అని చెబుతూ ఆంధ్ర భాషలో ప్రావీణ్యుడు అని చెప్పడం జరిగింది సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయండి. నన్నయ్య, నారాయణ భట్టు, నందంపూడి, రాజరాజ నరేంద్రుడు వీళ్ళ మధ్య సంబంధం ఏంటో, ఎందుకు ఇచ్చారు, ఆ శాసనంలో ఏం ప్రస్తావించారో బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. బ్రెయిన్లో ఖచ్చితంగా ఫీడ్ చేయాలి సార్. నన్నయ్య వచ్చింది కదా. నన్నయ్య అనగానే నిద్రలో లేపిన గుర్తుకు రావాల్సినటువంటి మహాభారతం అందరికీ తెలిసింది. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగం అనగా 2.5 పర్వాలు రచించడం జరిగింది. అంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది రాజరాజ నరేంద్రుడి కాలంలో సార్. ఇంకా నన్నయ్య అనగానే బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన బిట్ సార్ ఆంధ్ర శబ్ద చింతామణి.
ఎంత ఇంపార్టెంటో ఎన్నిసార్లు గ్రూప్ 2లో అడిగాడో. సార్ ఎందుకు సార్ గ్రూప్ 2లో తెలుగు ప్రశ్న అడుగుతాడంటే తెలుగు భాష పరిణామక్రమం తెలుగు భాష గురించి ఉంది సార్, అందుకే చెప్తున్నా. సార్ నన్నయ్య రచించిన గ్రంథం ఏంటి? ఆంధ్ర శబ్ద చింతామణి. సార్ ఇక్కడ ఏంటి సార్ ప్రత్యేకత అంటే ఇక్కడ ఆంధ్ర అనే పదం చూడు, ఈ ఆంధ్ర అనే పదం భాషకు సంబంధించిన పదం అని చరిత్రకారుల యొక్క నమ్మకం. అనగా ఆంధ్ర అనే పదం వచ్చింది చూడండి, భాషకు సంబంధించింది. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి, నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ ఈ నన్నయ్యను తర్వాత తిక్కన. సార్ మనందరికీ తెలిసిందే తిక్కన నెల్లూరును పరిపాలించినటువంటి మనమసిద్ధి ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తిక్కన సోమయాజు. చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మాట్లాడదాం. ఈ తిక్కన 15 పర్వాలు రచించడం జరిగింది. సార్ నన్నయ్య వదిలినటువంటి 2.5 పర్వంలో అర్ధ పర్వం రాయలే ఆయన. ఎందుకో ఆయన నన్నయ్య చనిపోయాడని చెప్పి అరణ్య పర్వంలో చేయలా, మిగిలిన 15 పర్వాలు పూర్తి చేశాడు. ఈ తిక్కన ఏం చేశాడంటే నన్నయ్యకు ఒక బిరుదు ఇచ్చాడు సార్. ఆ బిరుదు పేరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, నన్నయ్యకు బిరుదు ఇచ్చాడు ఆంధ్ర కవిత్వ విశారదుండు. ఇన్ని పదాలు ఎలాగ సార్ గుర్తుపెట్టుకోవాలంటే 2 సార్లు చదివితే వస్తుంది. ఏం లేదు సార్, చాలా మంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే మీరు రాస్తున్నది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మీరు రాస్తున్నది డిస్క్రిప్టివ్ కాదు. మీరు అంతా గుర్తుపెట్టుకొని బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఇక్కడ చూడండి కవిత్వ విశారదుండు, ఆంధ్ర కవి గుర్తుపెట్టుకోండి. నన్నయ్యను ఆంధ్ర అనే పదం వచ్చింది చూడండి. ఈ విధంగా తిక్కనిచ్చాడు బిరుదు. ఎవరికి ఇచ్చాడు? నన్నయ్యకి ఇచ్చాడు బిరుదు. ఏం బిరుదు ఇచ్చాడు? ఆంధ్ర కవిత్వ విశారదుండు అనే బిరుదు ఇచ్చాడు. ఈ ఆంధ్ర అనేటువంటి పదము భాషకు సంబంధించింది అని నమ్మకం. సార్ ఆంధ్ర శబ్ద చింతామణి, నన్నయ్య రచించిన ఆంధ్ర శబ్ద చింతామణిలో ఆంధ్ర భాషకు సంబంధించింది. ఆంధ్ర కవిత్వ విశారదుండు అనే నన్నయ్యను బిరుదు ఇచ్చాడు తిక్కన. ఈ బిరుదులో ఇచ్చిన ఆంధ్ర కూడా భాషకు సంబంధించింది. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. తిక్కన యొక్క బంధువుగా ఉన్నాడు సార్ కేతన. సార్ కేతనను అభినవ దండి అంటారు. ఎందుకంటారంటే దశకుమార చరిత్రను సంస్కృత భాష నుంచి ఈ తెలుగు భాషలోకి అనువదించడం జరిగింది. చాలా చాలా అంటే ఇంపార్టెంట్, అభినవ దండి అంటారు. మళ్ళీ మాట్లాడదాం అక్కడ కేతన వచ్చినప్పుడు. సార్ ఇక్కడ ఏంటంటే ఈయన రచించిన ఒక గ్రంథం ఉంది. ఎన్నిసార్లు అడిగింటాడో సార్, చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఇక్కడ జాగ్రత్త రండి. ఆంధ్ర భాషాభూషణం వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఆంధ్ర భాషాభూషణం. సార్ ఆంధ్ర శబ్ద చింతామణి ఏమో నన్నయ్య, ఆంధ్ర భాషాభూషణం ఏమో కేతన. సార్ ఇక్కడ జాగ్రత్తగా రండి. ఇది తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథం. ఇది బిట్టు తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథం. చాలా చాలా ఇంపార్టెంట్. స్వతంత్ర వ్యాకరణ గ్రంథం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథం. ఏంట తెలుగు స్వతంత్ర వ్యాకరణమా? తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథం అంటే సార్ అంతకుముందు అన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా ఒక తెలుగు పదం తీసుకుంటే దాంట్లో సంస్కృత పదాలు అన్నీ కలిసి ఉంటాయి. ఎక్కడా కూడా ఈ గ్రంథంలో ఆంధ్ర భాషాభూషణంలో ఎక్కడా కూడా ఒక సంస్కృత భాషా పదం కానీ, ఒక కన్నడ భాష కానీ, ఒక ప్రాకృత భాషా పదం కానీ ఏ పదాలు లేకుండా అచ్చ తెలుగు. చాలా ఇంపార్టెంట్ సార్. అచ్చ తెలుగు గ్రంథము. తెలుగులో తప్ప ఎక్కడ ఒక పదం కూడా సపరేట్ లేదు. అందుకే కేతన ఆంధ్ర భాషాభూషణం అనే గ్రంథంలో తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథం అంటారు. సార్ మొత్తం తెలుగు భాషా పదాలే వాడాడు. ఇక్కడ ఆంధ్ర అనేది చూడండి, ఇది కూడా భాషాపరంగా వాడడం జరిగింది. సార్ నన్నయ్య రచించిన గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర అనగా భాషాపదం. సార్ తిక్కన ఆంధ్ర కవిత్వ విశారదుండు అని నన్నయ్యకి బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదులో ఉన్న ఆంధ్ర అనేది కూడా భాషకు సంబంధించింది. అంతే, ఆంధ్ర భాషలో మంచి దిట్ట అని అర్థమాట. కేతన ఆంధ్ర భాషాభూషణం, ఆంధ్ర అనే పదం భాషకు సంబంధించింది. ఈ గ్రంథాలు మర్చిపోద్దండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. సరే, మరి ఈ ఆంధ్ర సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా? సార్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పదము నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నోట్అవుట్ చేసుకుంటేనే రేపు మీరు ఎగ్జామ్ హాల్లో గుర్తుపడతారు. సార్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మొట్టమొదటిసారిగా నాగబు అనే పదము, ఇది బిట్టు సార్. ఆంధ్ర భాషకు సంబంధించి నాగబు అనేటువంటి సార్ నాగబు అనే పదం ఇది తొలి తెలుగు పదం సార్. మొట్టమొదటిసారిగా తెలుగు పదం ఏంటంటే నాగబు. ఈ పదం ఎక్కడుంది? అమరావతి శాసనంలో ఉంది సార్. అమరావతి శాసనం అనేది 2 రకాలుగా ఉంది. ఇది ప్రాకృత భాషలో ఉంది, సంస్కృత భాషలో ఉంది. సార్ ప్రాకృత భాషలో ప్రారంభంలో ఉంది, తర్వాత కాలంలో సంస్కృత భాషలో ఉంది. సంస్కృత భాషలో ఉన్నటువంటి సార్ ప్రాకృత భాషలో కూడా ఉంది, అది వద్దు అనుకో సార్. సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ శాసనంలో నాగబు అనేటువంటి పదం ఉంది. కొంతమంది ఏమన్నారంటే ఒరే నాగబు అంటే అది సంస్కృత భాషా పదం రా అన్నారు. కానీ చాలా మంది చరిత్రకారులు నాగబు అంటే తెలుగు భాషా పదమే
మాత్రమే నాగా జాతి ప్రజలు నివసిస్తున్నారు అక్కడ. సార్ మనం మాట్లాడుకున్నాం ఆంధ్ర పదం, అందకరట్ట, బౌద్ధ జాతక కథలో భీమసేన జాతక కథ అదే చెప్పింది. సార్ నాగబు అనే పదం స్పష్టంగా తెలుగు భాషా పదం అని అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం. సార్ అమరావతి శాసనాన్ని ఎవరు వేయించారు అనేది శాతవాహన సామ్రాజ్యంలో స్పష్టంగా అధ్యయనం చేద్దాం. మీరు ఇక్కడి వరకు ఏం నేర్చుకుంటారంటే అమరావతి శాసనం మర్చిపోద్దండి. సార్ ఇప్పుడు అమరావతి దగ్గరే, అమరేశ్వర ఆలయం దగ్గరే సార్ అమరావతి శాసనంలో నాగబు అనే పదం కనపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కడెక్కడ ఉంది తెలుగు భాషా పదాలు. సార్ ఇవన్నీ కూడా తెలుగు భాషకు సంబంధించినటువంటి పదాలే. సార్ ఇంకా ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఒకసారి చూద్దాం. అగ్గత్తీయం అనే గ్రంథం ఉంది. ఈ అగ్గత్తీయం అనే గ్రంథం ఏంటంటే మామూలుగా తమిళంలో తొలి వ్యాకరణ గ్రంథం ఇది. తొలి వ్యాకరణ గ్రంథం అనేటువంటి అగ్గత్తీయం అనేటువంటి గ్రంథంలో తెలుగు భాషా పదాలను నమ్మకం. ఈ భాషా పదాలు చూడండి ఒకసారి. కొల్లం, కొట్టం, ఈ పదాలు చూడండి. కొంగనం, ఇవన్నీ కూడా తెలుగు భాషకు సంబంధించిన పదాలను చరిత్రకారులు నమ్మకం. సరే ఏం లేదు, మిమ్మల్ని ఎగ్జామ్ ఏమవుతుంటే కొల్లం, కొట్టం, కొంగనం అనే పదాలు ఈ క్రింది ఏ గ్రంథంలో కనపడ్డాయి? సార్ తమిళ గ్రంథమైనటువంటి ఆ గ్రంథం పేరు ఏం పేరు? అగ్గత్తీయం అనే గ్రంథం. ఈ అగ్గత్తీయం అనే గ్రంథంలో కొల్లం, కొట్టం, కొంగనం అనే భాషా పదాలు కనబడుతున్నాయి. ఈ భాషా పదాలు కూడా తెలుగు భాషకు సంబంధించినవి చాలా మంది చరిత్రకారుల యొక్క నమ్మకం. సార్ 1-2 సార్లు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఇంకా సార్ మనకు అసలు ఈ ఆంధ్ర కానీ తర్వాత తెలుగు, మీరు ఆంధ్ర వేరు తెలుగు వేరు అని ప్రజెంట్ సపరేట్ అనుకోండి, చూద్దాం మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. సార్ చాలామంది ఏం చేస్తారంటే మయన్మార్ దేశంలో గుర్తుపెట్టుకున్నాం సార్. మయన్మార్ అంటే ప్రజెంట్ బర్మా, అంటే ఇంతకుముందు బర్మా అనేవాళ్ళు, ఇప్పుడు మయన్మార్ అంటాం కదా. ఈ మయన్మార్ దేశంలో తలైంగ్ అనే ఒక తెగ ఉంది. ఆ తెలైంగ్ సార్, తలైంగ్ తెగ పేరు ప్రజల పేరు సార్, తలైంగ్ ప్రజలు. వీళ్ళు మయన్మార్ దేశం నుంచి తలైంగ్ ప్రజలు ఆంధ్ర భూభాగానికి రావడం జరిగింది. ఆ తలైంగ్ ప్రజలు ఆంధ్ర భూభాగానికి వచ్చి వీళ్ళు తెలుగు భాషగా మాట్లాడారు అని ఎవరు చెప్పారంటే కండవల్లి లక్ష్మీరంజనం. ప్రతిదీ ఇంపార్టెంటే. కండవల్లి లక్ష్మీరంజనం సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. సార్ మయన్మార్ దేశంలో తలైంగ్ అనే ప్రజలు ఉన్నారు, వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు, వీళ్ళు వచ్చి ఇక్కడ తెలుగు భాష మాట్లాడారు అని ఎవరు చెప్పారు? కండవల్లి లక్ష్మీరంజన్ చెప్పాడు. సార్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. మయన్మార్ దేశంలో తలైంగ్ అనేటువంటి ప్రజలు, జాతి ప్రజలు వచ్చి ఆంధ్ర భూభాగంలోకి వచ్చి స్థిరపడి ఈ తెలుగు భాష మాట్లాడడం జరిగింది అని కండవల్లి లక్ష్మీరంజన్ మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో చెప్పిన వ్యక్తి ఈయన. సార్ నెక్స్ట్ ఇప్పుడే మాట్లాడినాం టాలమీ అనేటువంటి ఒక వ్యక్తి, గ్రీకు దేశానికి వ్యక్తి, త్రిలింగ దేశం అన్నాడు కదా. అదే విధంగానే 13వ శతాబ్దంలో మహమ్మదీయులు కూడా త్రిలింగ దేశమే అన్నారు. కానీ చాలా ఇంపార్టెంట్ సార్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు. సార్ విద్యానాథుడు. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా ఖచ్చితంగా, 100కు 100% అడిగేటువంటి బిట్ సార్. విద్యానాథుడు ఒక గ్రంథాన్ని రచించాడు సార్. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథం పేరు. నేను చెప్తున్నా కదా, వ్యక్తి పేరు, రచించిన వ్యక్తి పేరు, ఖచ్చితంగా గ్రంథం పేరు గుర్తుపెట్టుకోవాలి. సార్ విద్యానాథుడు అనే వ్యక్తి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. సార్ ప్రతాపరుద్ర యశోభూషణం ఏ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రుద్రమదేవి మనవడు, అనగా రుద్రమదేవి కూతురు కొడుకైనటువంటి 2వ రుద్రదేవుడు అంటారు, నేను ప్రతాపరుద్రుడు అంటారు. సార్ 2వ రుద్రదేవుడు అన్నా ప్రతాపరుద్రుడు అన్నా ఒకటే. ఈ ప్రతాపరుద్రుడి కాలంలో ఆయన గురించి మాట్లాడుతూ ఆయన గురించి వివరించినటువంటి గ్రంథమే ప్రతాపరుద్ర యశోభూషణం. సార్ ఎవరు రచించారు? 2వ రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్నటువంటి విద్యానాథుడు అనేటువంటి కవి రచించాడు. సార్ ఏం సార్ దీని ప్రత్యేకత? ఇది బిట్టు సార్, 100% అడుగుతాడు సార్. ఈ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో మొదటిసారిగా త్రిలింగ దేశ ప్రస్తావన తెలియజేయడం జరిగింది. సార్ ఆల్రెడీ చెప్పారు కదా త్రిలింగ దేశము, టాలమీ ఎప్పుడో చెప్పాడు కదా. అంటే ఎప్పుడో చెప్పినప్పటికీ త్రిలింగ దేశం ఏ ప్రాంతాల మధ్య త్రిలింగ దేశం అని చెప్పరా. కానీ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణంలో మొదటిసారిగా ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగ దేశం అన్నాడు. సార్ త్రిలింగ దేశం అంటే ఏంటి? ఇది బిట్టు సార్. త్రిలింగ దేశం అంటే సార్ ఇది కాళేశ్వరం. సార్ వేరు వినే ఉంటారు, కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వర ప్రస్తావన ఉంది, ఇప్పటికి కూడా దాని మీద వార్తల్లో ఉంది. సార్ కాళేశ్వరం, సార్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు వినే ఉంటారు. సార్ ద్రాక్షారామం చాలా చాలా ఇంపార్టెంట్. భీమలింగేశ్వరాలయం మాట్లాడదాం, వేంగి చాళుక్యుల కాలంలో వస్తుంది.
ద్రాక్షారామం, శ్రీశైలం, రాయలసీమలో ఉన్న భ్రమరాంబిక దేవాలయం చాలా చాలా ఇంపార్టెంట్. మల్లికార్జునుడు. సార్ ఈ 3 ప్రాంతాలను మధ్య ఉన్నటువంటి దేశమే త్రిలింగ దేశము అనగా ఆంధ్రదేశము. సార్ ఈ 3 ప్రాంతాలు ఏంటంటే కాళేశ్వరం కానీ, ద్రాక్షారామం కానీ, శ్రీశైలం, ఈ 3 శివాలయాల మధ్య 3 లింగాల మధ్య ఉన్నటువంటి విస్తరించిన ప్రాంతమే త్రిలింగ దేశం. సార్ మొన్న లింగారాధన ఏ మతానికి సంబంధించింది అన్నాడు గ్రూప్ 2 మెయిన్స్ లో జతపరిచే దాంట్లో ఇచ్చాడు. లింగారాధన అంటే శైవ మతము. ఈ విధంగా కాళేశ్వరం కానీ, ద్రాక్షారామం కానీ, శ్రీశైలం కానీ ఈ 3 ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న భూభాగమే త్రిలింగ దేశం అని ఎవరు చెప్పారు? విద్యారాధులు చెప్పాడు. ఏ గ్రంథంలో ప్రస్తావించారు? ప్రతాపరుద్ర యశోభూషణం. 1కి 2 సార్లు బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. ఈ బిట్లన్నీ చూడడానికి సింపులే, బట్టి పడితే మాత్రం ఎగ్జామ్ హాల్లో రాదు. నేను చెప్పినట్టు ప్రతిదీ మనం అధ్యయనం చేసినట్టు చదవాలా. సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటేనే సులభంగా నేర్చుకోగలం. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే బట్టి పడితే రాదు. సార్ విద్యానాథుడు. సార్ త్రిలింగ దేశం గురించి మాట్లాడినాం. సార్ మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యానాథుడు అనగానే ప్రతాపరుద్ర యశోభూషణం గుర్తుకు రావాలి మీకు. సార్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు హేమాద్రి. ఈయన రచించిన గ్రంథం వ్రతఖండం. చూడండి, ప్రతిదీ ఇంత మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోవాలని 10 సార్లు చదివితే గుర్తుకురా సార్. 10 సార్లు చదవండి. ఈ వీడియోని కానీ ఏ వీడియోని కానీ మీకు అర్థం కనుక పదే చదవండి, వచ్చేస్తుంది. హేమాద్రి అనే వ్యక్తి వ్రతఖండం అనే గ్రంథాన్ని రచించాడు సార్. చూడండి సార్, ఎడ రావచ్చు అట్లా గుర్తుపెట్టుకోండి. హేమాద్రి వ్రతఖండం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో రుద్రదేవుడు సార్ చాలా ఇంపార్టెంట్. కాకతీయ సామ్రాజ్యంలో స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు రుద్రదేవుడు. ఈయన ఏమన్నాడంటే మనము త్రిలింగాధిపతి అన్నాడు. చూడండి, త్రిలింగాధిపతి. యాక్చువల్ గా ఈ హేమాద్రి వ్రతఖండం అనే గ్రంథంలో ఈ రుద్రదేవుణ్ణి త్రిలింగాధిపతి అంటే అర్థమైంది త్రిలింగానికి సంబంధించినటువంటి కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగానికి రాజు అని అర్థం, అధిపతి అని అర్థం. ఎవరిని అధిపతిగా ప్రస్తావించాడు? రుద్రదేవుణ్ణి. అదే విధంగా రుద్రమదేవి సార్ మనందరికీ తెలిసింది, దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి ఒక రాణి, మన కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాణి, తెలుగు ప్రాంతానికి సంబంధించిన రుద్రమదేవిని ఏం చేశారంటే ఈ రుద్రమదేవిని మహారాణిగా కూడా ప్రస్తావించడం జరిగింది. ఏ గ్రంథంలో? హేమాద్రి రచించినటువంటి వ్రతఖండం అనే గ్రంథంలో. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్ లో ఫిట్ చేయాలి సార్. రుద్రదేవుడు త్రిలింగాధిపతి, రుద్రమదేవి మహారాణి. ఎవరు ప్రస్తావించారు? హేమాద్రి. ఏ గ్రంథంలో? వ్రతఖండం. సార్ విద్యానాథుడు ఏమన్నాడు? ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో త్రిలింగ దేశం గురించి ప్రస్తావించడం జరిగింది. త్రిలింగ దేశం అంటే ఏం చెప్తున్నాడు ఆయన? శ్రీశైలం కానీ, ద్రాక్షారామం కానీ, కాళేశ్వరం కానీ ఈ మధ్య ప్రాంతాన్ని త్రిలింగ దేశం అన్నాడు. ఒక్కొక్కటి చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే ఇప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది సార్, ఆంధ్ర వేరు తెలుగు వేరు అని అర్థమవుతుంది సార్. ఆంధ్ర భాష తెలుగు భాష సపరేట్ అర్థమవుతుంది. కానీ కాలక్రమంలో ఈ ఆంధ్ర భాష తెలుగు భాష రెండు కలిసిపోయి ప్రజెంట్ తెలుగు భాషగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల నమ్మకం. సార్ మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర భాష వేరు తెలుగు భాష వేరు. కొంతమంది ఏమంటారంటే ఆంధ్ర అనేది ఆంధ్ర తెగ వేరు, తెలుగు తెగ వేరు అంటారు. సరే, ఆ తెగలు మనకొద్దు. ఆంధ్ర భాష తెలుగు భాష 2 భాషలు ఉన్నాయి. ఈ 2 భాషలు కూడా సంస్కృతీకరణ జరిగింది, కల్చరైజేషన్ జరిగింది. సార్ కల్చరైజేషన్ అంటే ఏంది? ఇండియన్ హిస్టరీ వస్తుంది. దిగువ స్థాయి వాళ్ళు ఎగువ స్థాయి వాళ్ళ యొక్క లక్షణాలను పాటించడమే సంస్కృతీకరణ, కల్చరైజేషన్. మనం అంటాం కదా, ఇది కల్చర్ లేదని అంటాం. కల్చరైజేషన్ అంటే ఏం లే, దిగువ స్థాయి వాళ్ళు ఎగువ స్థాయి వాళ్ళ లక్షణాలను పాటించడం. ఉదాహరణ చూడండి, మన దిగువ స్థాయి భారతీయులు, బ్రిటిష్ వాడు ఎగువ స్థాయిలో ఉన్నాడు. వాని క్రాఫ్ మనం తెచ్చుకున్నాం, వాని ప్యాంటు మనం తెచ్చుకున్నాం, వాని కోటు మనం తెచ్చుకున్నాం. అదే సంస్కృతీకరణ. ఇక్కడ కూడా అంతే, ఆంధ్ర భాష తెలుగు భాష 2 సమ్మిళితమైనవి. ఈరోజు తెలుగుగా మారింది అని మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఇదో విన్నకోట పెద్దన. సార్ మీకు ఇవన్నీ అవసరం లే, పెద్దన గుర్తుపెట్టుకోండి. పెద్దన అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే ఒక గ్రంథం రచించాడు. ఆ గ్రంథం పేరు కావ్యాలంకర చూడామణి. ఈ గ్రంథాలు ఈ రచయితలు ఒకటే రోజుకి వస్తాయంటే లేదు. ముఖ్యంగా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కానీ గతంలో చదువుకున్న వాళ్ళకి కానీ మర్చిపోతారు. ఇవి మళ్ళీ రిపీట్ చేయండి సార్. విన్నకోట పెద్దన అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే కావ్యాలంకర చూడామణి అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ కావ్యాలంకర చూడామణిలో ఈయన ఏమన్నాడంటే మొదటగా త్రిలింగ కాస్త త్రిలింగ అనే పదం ఏంగా మారిందంటే త్రిలింగ అనే పదం తెలుగుగా మారింది, తెలుగు ఆ తర్వాత తెలుగుగా మారింది. సార్ చూడండి, విన్నకోట పెద్దన కావ్యాలంకర చూడామణిలో ఏమన్నాడంటే త్రిలింగ అనే పదం తెలుగుగా మారింది, తెలుగు తర్వాత కాలం తెలుగుగా మారింది. సార్ ప్రతి పదము ఇంపార్టెంట్. నన్నయ్య ఏమంటాడంటే ఆంధ్ర తెలుగు 2 ఒకటే అంటాడు నన్నయ్య. కేతన కూడా
13వ శతాబ్దానికి చెందినటువంటి కేతనముడు ఏమంటాడంటే తెలుగు భాషగానే ఉపయోగించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కొంతమంది ఏమో ఆంధ్ర భాష వేరు తెలుగు భాష వేరు అని అన్నప్పటికీ కొంతమంది ఏమంటారంటే ఒరే ఆంధ్ర భాష అంటే ఒకటి తెలుగు భాష అంటే ఒకటి, మనకు దానితో పనిలే. మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఆంధ్ర తెలుగు రెండు సంస్కృతీకరణ జరిగినాయని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం నేర్చుకోద్దండి సార్. జాగ్రత్తగా వెన్నకోట పెద్దని ఏం మాట్లాడో గుర్తుపెట్టుకోండి. తాళమి త్రిలింగ దేశం అన్నాడు. దాని తర్వాత విద్యానాథుడు ఏమన్నాడు గుర్తుపెట్టుకోవాలా. దాని తర్వాత కండవల్లి లక్ష్మీరంజన మయన్మార్ నుంచి తలైంది అనేటువంటి ప్రజలు రావడం వల్ల ఈ తెలుగు ప్రాంతానికి పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి సార్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు ఎన్నిసార్లు బిట్టడిగింటాడో. ఈ పాల్కురికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని రచించాడు సార్. దాని పేరు పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య చరిత్ర గ్రూప్ 2లో ఎన్నోసార్లు అడిగింటాడు. అంత ఇంపార్టెంట్. వస్తాడు పాల్కురికి సోమనాథుడు, శైవ కవి. ఈ పాల్కురికి సోమనాథుడు అనేటువంటి శైవ కవి ఏం చేశాడంటే పండితారాధ్య చరిత్ర. పండితారాధ్యుడు ఉన్నాడు సార్, ఒక వ్యక్తి, ఆయన చరిత్ర రచించాడు. ఈ పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఏమంటే నవలక్ష తెలుంగా. చూడండి, నవలక్ష తెలుంగా ఆంధ్ర భూభాగాన్ని సార్ నవలక్ష తెలుంగా అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. ఇవి అన్నీ అడుగుతాడు సార్, ఖచ్చితంగా అడుగుతాడు. మొన్న 1వ చాప్టర్ నుంచి 3 ప్రశ్నలు అడిగాడు సార్. 3 ప్రశ్నలు అంటే 3 మార్కులు. జీవితాలు తలకిందులు చేసేటువంటిది, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా పై చదువుతారు రాదు. రేపు ఎగ్జామ్ హాల్ ఏమడుతాడు, నవలక్ష తెలుగు అనే పదాన్ని ఎవరు ప్రస్తావించారు? ఇది అయిపోయి సార్. వాడు డెప్త్గా అడుగుతున్నాడు. ఎవరు ప్రస్తావించారు? పాల్కురికి సోమనాథుడు. ఏ గ్రంథంలో ప్రస్తావించారు? పండితారాధ్య చరిత్రలో. సార్ నవలక్ష తెలుగుగా, తెలుగు అనేటువంటి పదము చూడండి, అందుకోసమే అడుగుతాడు. నవలక్ష తెలుగుగా పాల్కురికి సోమనాథుడు, పండితారాధ్య చరిత్ర అనేటువంటి ఈయన చాలా గ్రంథాలు ఉన్నాయి సార్. పాల్కురికి సోమనాథుడి గ్రంథాలు చాలా ఉన్నాయి, మనకొద్దు. ఇక్కడ వరకు పండితారాధ్య చరిత్ర గుర్తుపెట్టుకోండి. పండితారాధ్య చరిత్ర అంటే నవలక్ష తెలుగు అని గుర్తుపెట్టుకోండి సార్. ఇంకోటి, ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏమన్నారంటే తెలుగు భాషను జంటు భాష అన్నారు సార్. పోర్చుగీస్ వాళ్ళు తెలుగు భాషను ఏం భాషగా మాట్లాడినారంటే జంటు భాష సార్. జంటు అంటే పోర్చుగీస్ భాషలో దేశీయ భాష, స్థానిక భాష అని అర్థం సార్. లోకల్ లాంగ్వేజ్ అంటాం కదా, స్థానిక భాష, దేశీయ భాష అని అర్థం సార్. జంటు భాష. రేపు ఇది కూడా అడుగుతారు, ఈ క్రింది ఏ భాషను జంటు భాష అంటారు? తెలుగు భాషను. ఎవరు ప్రస్తావించారు? పోర్చుగీసు వాళ్ళు. అసలు జంటు అంటే ఏంది? పోర్చుగీసు భాషలో జంటు అంటే లోకల్ లాంగ్వేజ్, దేశీయ భాష, స్థానిక భాష సార్. 1కి 2 సార్లు బాగా అధ్యయనం చేసినట్టు చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. పోర్చుగీసు వాళ్ళు తెలుగు భాషను జంటు భాష అన్నారు. జంటు అంటే అర్థం ఏంది? దేశీయ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్, స్థానిక భాష అని అర్థము సార్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు గుణాఢ్యుడు. చాలా చాలా ఇంపార్టెంట్. గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు రచించినటువంటి గ్రంథము బృహత్ కథ. ఏంటి కథ గురించి శాతవాహనులు వచ్చినప్పుడు మాట్లాడతా సార్. బృహత్ సంహిత వేరు, బృహత్ కథ వేరు, బృహత్ కథ మంజరి వేరు సార్. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన గ్రంథం ఏంటి? బృహత్ కథ సార్. గుణాఢ్యుడి బృహత్ కథ. ఈ గుణాఢ్యుడి బృహత్ కథ ఏ భాషలో రచించడం జరిగింది తెలుసా? పైశాచిక భాష. ఇది కూడా ఇంపార్టెంట్. పిశాచాలు మాట్లాడే భాష, పిశాచాలకు సంబంధించిన భాష, అనగా ఆంధ్రులు పిశాచాలకు సంబంధించిన వాళ్ళని చాలా మంది నమ్మకం. సరే, ఈ గుణాఢ్యుడు బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం ఏ భాషలో ఉంది? పైశాచిక భాష. ఈ పైశాచిక భాషలో రచించినటువంటి బృహత్ కథను ఆధారంగా చేసుకుని ఈ పైశాచిక భాష ఏ భాషకు తల్లి లాంటిది తెలుసా? తెలుగు భాషకు తల్లి లాంటిదని చాలా మంది నమ్మకం. అనగా తెలుగు భాష ఏ భాష నుంచి పుట్టుకొచ్చింది? పైశాచికాల భాష, పైశాచిక భాష, పిశాచాలు మాట్లాడే భాష నుంచి పుట్టుకొచ్చింది. ఇది కూడా అడుగుతాడు సార్. ఈ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ ఏ భాషలో ఉంది? పైశాచిక భాష. మన అడిగాడు సార్, ఏమడిగాడు తెలుసా? గుణాఢ్యుని బృహత్ కథ సంస్కృత భాషలో ఉంది. అందరూ సార్ దాదాపుగా ఒక 70 to 75% ఏం చేసిందంటే కరెక్ట్ ఇది అనుకుంటారు. గుణాఢ్యుడు బృహత్ కథ ఏ భాషలో ఉంది? సింపుల్ సార్. అందరూ ఏం చేస్తారు? గుణాఢ్యుడు చూస్తాడు, బృహత్ కథ చూస్తాడు, భాష గురించి మాట్లాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పైశాచిక భాషలో రచించాడు. గ్రూప్ 2 మెయిన్స్ లో అడిగాడు మొన్న. గుణాఢ్యుడు బృహత్ కథ పైశాచిక భాషలో ఉంది. ఈ పైశాచిక భాష ఏ భాషకు మూలమని నమ్మకం? తెలుగు భాషకు మూలము సార్. అమరావతి శాస్త్రంలో నాగబో అనే పదాన్ని గుర్తించుకోండి. అగత్యం అనే గ్రంథంలో కొల్లం, కొట్టం, కొంగం ఈ పదాలు గుర్తుపెట్టుకోండి సార్. నవలక్ష తెలుగు అని ఎవరు వాడారు గుర్తుపెట్టుకోండి. జంటు భాష అని ఏ భాషను అంటారు, ఎవరు అన్నారు గుర్తుపెట్టుకోండి. త్రిలింగ దేశం అని ఏ త్రిలింగ దేశం అంటారని గుర్తుపెట్టుకోండి. త్రిలింగ దేశాన్ని టాలిమి చెప్పాడు, దాంతో పాటుగా విద్యానాథుడు చెప్పాడు.
గుర్తుపెట్టుకోండి. మహమ్మదీయులు కూడా త్రిలింగ దేశాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. సార్ హేమాద్రి వ్రతఖండంలో ఏం మాట్లాడారు? సార్ త్రిలింగాధిపతిని ఎవరినంటారు? ఆంధ్ర మహారాణి ఎవరినంటారు? సార్ విన్నకోట పెద్దన త్రిలింగ కాస్త తెలుగు తర్వాత తెలుగుగా మారిందని గుర్తుపెట్టుకోండి. సార్ ఈ ఆంధ్ర తెలుగు అని సపరేటర్ గుర్తుపెట్టుకోండి. సంస్కృతీకరణ జరిగింది, కల్చరైజేషన్ జరిగింది, ఇప్పుడు తెలుగుగా మారిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి చాప్టర్కి సంబంధించి రెండవ టాపిక్లో, ముఖ్యంగా సబ్ టాపిక్లో ఆంధ్రుల యొక్క ప్రస్తావన. నెక్స్ట్ మనము శాతవాహన సామ్రాజ్యం గురించి స్టార్ట్ చేద్దాం. సార్ ప్రతి పాఠ్యాంశం కంప్లీట్ అయిన తర్వాత ప్రశ్నలు చదవండి. సార్ మీకు ఇవన్నీ గ్రంథాలు అర్థం కావు. ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషాభూషణం, సార్ విన్నకోట పెద్దలు కావ్యాలంగా చూడమని, నాట్యశాస్త్రం, ఇవన్నీ కూడా అధ్యయనం చేసినట్టు చదవండి. సార్ పుస్తకం మూసేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఎగ్జామ్ మనకు ఈ పాఠ్యాంశం అయిన తర్వాత మనకు ప్రశ్నలు ఇస్తాను, దాదాపు ఒక 50 నుంచి 70 ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఒకసారి మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిపోతుంది ఏ విధంగా మనం అధ్యయనం చేయాలి, ఏ విధంగా చదువుతున్నాం, ఎక్కడ లోపాలు ఉన్నాయి. ఒకసారి ఇక్కడే మనము బాగా ఆ లోపాలను కనిపెట్టుకొని మనం ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. కానీ చదివే విధానంలో మాత్రం ఖచ్చితంగా తేడా రావాలి. ఎందుకంటే చాలామంది ఈ తేడా చూడండి, గుణాఢ్యం, బృహత్కథ, పైశాచిక తెలుగు, ఇదొద్దు. ఏదో ఒకటి కీవర్డ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు రాస్తున్నది ఆబ్జెక్టివ్ టైప్, మీరు ఎగ్జామ్లో గుర్తుపడితే చాలు. మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్టివ్ అయితే మొత్తం రాయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.